హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. నా క్లాస్ ఫస్ట్ టైం వింటున్నదని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇన్ దిస్ క్లాస్ we will learn new concept, that is second order derivatives. డెరివేటివ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. సో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ we will see in this class. If f is a function of x, then its derivative f dash is also a function of x. అంటే f అనేది ఎక్స్లో ఫంక్షన్ అనుకోండి, దాని డెరివేటివ్ కూడా ఎక్స్లో ఫంక్షన్ అవుతుంది డెఫినెట్గా. దాని డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఈజ్ ఆల్సో ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇఫ్ ఎఫ్ డాష్ ఈజ్ డిఫరెన్షియబుల్ అంటే ఎఫ్ డాష్కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అంటే ఎఫ్ డాష్ అనేది ఒక ఫంక్షన్, దానికి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ కాల్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ డినోటెడ్ బై ఎఫ్ డబుల్ డాష్. అంటే ఎఫ్ డాష్ అనేది మన ఫంక్షన్. ఇక్కడ ఎఫ్ డాష్ ఏంటి, ఇక్కడ ఎఫ్ డెరివేటివ్ ఏంటి, ఎఫ్ డెరివేటివ్ ఎఫ్ డాష్. మనకి ఎఫ్ డాష్ ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ ఏంటంటే ఎఫ్ డబుల్ డాష్. సో డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఈజ్ డినోటెడ్ బై ఎఫ్ డబుల్ డాష్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్. అంటే ఎఫ్కి సెకండ్ ఆర్డర్ అన్నట్టు. అంటే 2 times డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎఫ్ డబుల్ డాష్ వస్తుంది. అంటే ఎఫ్ని ఏం చేయాలి, మనం 2 times డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఒక ఫస్ట్ టైం చేసాం అనుకోండి, వి గెట్ ఎఫ్ డాష్ని అగైన్ ఇంకోసారి చేస్తే దాన్ని ఎఫ్ డబుల్ డాష్ అంటారు. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ is also denoted by the symbols d square by dx square f of x. d square అంటే 2 times డిఫరెన్షియేషన్. ఫస్ట్ టైం అంటే d by dx వస్తుంది, సెకండ్ టైం అంటే d square by dx square f of x. మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 times చేయాలి. సో దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే, సపోజ్ y ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనుకోండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఫంక్షన్, దెన్ డబుల్ డాష్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ డివైడెడ్ బై d square y by dx square. అంటే y అనేది ఫంక్షన్, దాని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఎలా డినోట్ చేస్తామంటే d square y by dx square ఆర్ y డబుల్ డాష్ అంటాం. y డాష్ అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ dy by dx, y డబుల్ డాష్ అంటే d square y by dx square. ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్. సెకండ్ ఆర్డర్ అంటే ఏం లేదు, ఇచ్చిన ఫంక్షన్ని 2 times డిఫరెన్షియేషన్ చేయాలి, చేస్తే వచ్చేదే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, దట్ ఈస్ y డబుల్ డాష్ ఆర్ ఎఫ్ డబుల్ డాష్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, మనకు అర్థమవుతుంది. ఈ y ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ 4 ప్లస్ tan x, దెన్ ఫైండ్ y డబుల్ డాష్. అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి, వైకి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఒక్కసారి చేద్దాం, ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏంటి, dy by dx ఆర్ y డాష్ is equals to d by dx of x power 4 plus tan x d by dx of x power n formula, d by dx of x power n into x power n minus 1 అంటే 4 ఉంది కదా, అంటే 4 into x power 4 minus 1 3 అంటే ఏమొస్తుంది 4x power 3 వస్తుంది. 4x power 3 డైరెక్ట్ రాసుకున్నాం. d by dx of tan x is secant square x. ఇది ఏంటి, dy by dx అంటే y డాష్, ఇది ఒకసారి ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేసాం కదా, దిస్ ఈజ్ y డాష్. దీన్ని సెకండ్ టైం చేయాలి. సెకండ్ టైం చేస్తే ఏమొస్తుంది, ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ కదా, దాన్ని సెకండ్ టైం చేస్తే మనకి y డబుల్ డాష్ వస్తుంది, అంటే d square y by dx square వస్తుంది. అంటే సపోజ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అంటే ఏమొస్తుంది, d by dx of dy by dx is equals to d by dx of 4x power 3 plus secant square x. అంటే ఇక్కడ LHSలో ఏమొస్తుంది, d square y by dx square. సో d square y by dx square is equals to d by dx of x power 3. x power 3 ఏమొస్తుంది, 3x square. సో 4 into 3x square plus d by dx of secant square x. అంటే ఇదే ఫామ్లో మనకి x స్క్వేర్ ఫామ్లో ఉంది, secant xకి డైరెక్ట్ ఫామ్ లేదు మనకి. d by dx of x స్క్వేర్ అనుకోండి, x స్క్వేర్ ఏమొస్తుంది 2x కదా, సో 2 sec x into d by dx of sec x.
d by dx of sec x. 2 sec x into d by dx of sec x. So 4 3 are 12, 12x square plus 2 sec x into d by dx of sec x. What is the formula? Sec x into tan x. Secant x into tan x. Secant x into tan x. So 12x square plus secant x into secant, secant square x అవుతుంది. So 2 secant square x into tan x. 2 secant square x into tan x. This is d square y by dx square అంటే y double dash. ఈ రెండు సేమ్ చూడండి. y double dash అయినా d square y by dx square అయినా రెండు సేమే. This is y double dash. అంటే ఫస్ట్ గివెన్ వైకి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. వీ విల్ గెట్ y డాష్ ఆర్ dy by dx. ఈ y డాష్కి సెకండ్ టైం చేస్తే వీ విల్ గెట్ y double dash ఆర్ d square y by dx square. This is example 3 in our textbook. Show that y is equals to x plus tan x satisfies cos square x d square y by dx square plus 2x is equals to 2y. అంటే ఇది ప్రూవ్ చేయాలి మనం. సో వాట్ ఈస్ గివెన్? y is equals to x plus tan x given, x plus tan x given, y is equals to x plus tan x given. So differentiate with respect to x. Differentiate with respect to x. Differentiate చేయండి. Differentiate with respect to x. With respect to x అంటే లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? dy by dx. dy by dx is equals to d by dx of x plus tan x. x plus tan x. So write separate. So d by dx of x plus d by dx of tan x. d by dx of tan x. సో dy by dx అంటే y డాష్ కదా, అంటే y డాష్ రాస్తున్నా. y డాష్ ఆర్ dy by dx కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో dy by dx తీసుకుందాం. సో dy by dx, d by dx of x అంటే 1 is equals to 1 plus d by dx of tan x. tan x ఏంటి? secant square x కదా. సో secant square x. LHS అంటే dy by dx. dy by dx. Alright. So take it as equation number 1. So we know secant theta is equals to 1 by cos x. Secant theta is equals to 1 by cos theta. So secant square x ఎలా రాసుకోవచ్చు మనం? 1 by cos square x రాయొచ్చు. 1 by cos square theta. Secant square theta is equals to secant theta is equals to ఏంటి ఫార్ములా? రెసిప్రోకల్. రెండు కాస్ సెకండ్ రెండు రెసిప్రోకల్ చూడండి. అంటే కాస్ ఈజ్ ఈక్వల్స్ 1 by secant రాయొచ్చు, సెకండ్ ఈజ్ ఈక్వల్స్ 1 by cos రాయొచ్చు. ఇక మనకు వచ్చిన సొల్యూషన్ RHSలో అన్ని టర్మ్స్ కాస్లో ఉన్నాయి కదా, అందుకే సీకెంట్ లేదు కాబట్టి దాన్ని కాస్లో చేంజ్ చేస్తున్నాం. సో టేక్ ఎల్సిఎం. cos square into 1 cos square అవుతుంది. cos square x plus 1 by cos square x. cos square x. LHS అంటే dy by dx. dy by dx. dy by dx is equals to ఏంటి? cos square x plus 1 by cos square x. సో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? ఇంటూ అవుతుంది. అంటే dy by dx into cos square x into cos square x is equals to 1 plus cos square x. 1 plus cos square x. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఆర్డర్ మనకి d square by dx square ఉంది కదా, అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ with respect to x on both sides. Differentiate with respect to x on both sides. d by dx of మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నాయి? ఒక dy by dx ఉంది, ఇంకోటి cos square x ఉంది. dy by dx into cos square x. dy by dx into cos square x is equals to d by dx of 1 plus cos square x. 1 plus cos square x. 1 plus cos square x. ఇక్కడ d by dx of ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి dy by dx ఉంది ఫంక్షన్, ఇంకోటి cos square x ఉంది. అంటే uv ఫార్ములా అప్లై చేయాలి. we have to apply uv ఫార్ములా. uv డాష్. u అంటే ఏంటి? dy by dx కదా. సో తీసుకున్నా dy by dx ఇంటూ v డాష్ కదా. d by dx of cos square x. d by dx of cos square x ప్లస్ vu డాష్. ఇది u, ఇది v. cos square x ఇంటూ d by dx of d by dx ఏముంది మనకి? u అంటే vu డాష్ కదా. dy by dx ఇంటూ dy by dx. dy by dx is equals to
dy by dx of 1 0 ప్లస్ dy by dx of cos square x అంటే అదే ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ ఫామ్ ఉంది. సో dy by dx of x స్క్వేర్ ఇంటూ 2x కదా, అంటే 2 cos x వస్తుంది. 2 cos x ఇంటూ dy by dx of cos x. చైన్ రూల్ అప్లై. ఎక్స్ ప్లస్ ఎక్స్ లేదా మనకి, ఎక్స్ ప్లస్ ఎక్స్ లేదు, ఇదే ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే 2 cos x ఇంటూ dy by dx of cos x. రైట్. సో dy by dx ఇది కూడా సేమ్. dy by dx of cos square x అంటే ఎక్స్ స్క్వేర్ ఫామ్ కదా, 2 cos x రాయాలి. dy by dx into 2 cos x, 2 cos x into dy by dx of cos x, dy by dx of cos x plus cos square x, dy by dx అంటే d square y by dx, second derivative, d square y by dx square, d square y by dx square అంటే dy by dx of dy by dx అంటే d square y by dx square second order derivative is equals to 2 cos dy by dx of cos x. dy by dx of cos x is minus sin x. So minus sin x, right. సో ఇక్కడ చూడండి మనకి dy by dx of cos x ఏంటి, dy by dx of cos x మైనస్ sin x కదా, ఇక్కడ రాద్దాం. సో dy by dx 2 ముందుకు రాస్తున్నా, 2 dy by dx cos x ఇంటూ మైనస్ sin x ప్లస్ cos square x d square y by dx square is equals to plus into minus 2 cos x sin x, right. సో ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ఈ టోటల్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ ఉందిగా ప్లస్ అవుతుంది. అలా ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి, cos square x d square y by dx square is equals to, సో ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, రైట్ సైడ్ ప్లస్ అవుతుంది, అంటే 2 dy by dx ఇంటూ cos x ఇంటూ sin x, నెక్స్ట్ ఇది మైనస్ ఉంది కదా, మైనస్ ఉంటుంది, మైనస్ 2 cos x ఇంటూ sin x, సో రెండిలో కామన్ చూడండి, వాట్ ఈస్ ద కామన్, 2 cos x sin x కామన్. సో రిమైనింగ్ ఏమొస్తుంది మనకి, dy by dx మైనస్ 1 వస్తుంది చూడండి, టోటల్ కామన్ తీసి dy by dx ఇక్కడ ఉంటుంది, మైనస్ ఉంది, 1 ఉంటుంది, ఇంటూ 2 cos x sin x is the common, 2 cos x sin x is the common. సో దీని వాల్యూ ఏంటి ఒకసారి ఈక్వేషన్ 1 చూడండి, ఈ 1 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది మనకి, dy by dx మైనస్ 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఏమో secant square x, dy by dx ఈజ్ ఈక్వల్స్ టు, లేకుంటే దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వాట్ ఈస్ అవర్ dy by dx వాల్యూ, 1 ప్లస్ secant square x గా సబ్స్టిట్యూట్ చేయండి, 1 ప్లస్ secant square x మైనస్ 1 2 cos x sin x. సో ఏమైనా క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ కదా, secant square x వస్తుంది. secant square x అంటే 1 by cos square కదా, రండి 1 by cos square x ఇంటూ 2 cos x sin x, రైట్. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి, cos క్యాన్సిల్. ఏంటి చూడండి, ఇక్కడ LHS ఏముంది మనకి, cos square x d square y by dx square is equals to 2 1s are 2 sin x by cos x, 2 sin x by cos x, sin x by cos x is equals to tan x. So cos square x is equals to 2 tan x. ఒకసారి గివెన్ క్వశ్చన్ చూడండి, y is equals to x plus tan x కదా, మనకు tan x కావాలంటే ఏమొస్తుంది, tan x is equals to ఏంటి, x లెఫ్ట్ రైట్ సెండ్ చేస్తే మైనస్ x అవుతుంది, అంటే tan x is equals to y minus x, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, is equals to 2 into y minus x, tan x is equals to 2 into y minus x. సో ఈ 2తో మల్టిప్లై అయ్యింది, 2 into y 2y మైనస్ 2x, 2 into x 2x, ఈ 2x లెఫ్ట్ రైట్ సెండ్ చేయండి, ప్లస్ 2x అవుతుంది కదా. అలా LHS ఏముంది మనకి, cos square x d square y by dx square ప్లస్ 2x అవుతుంది, ప్లస్ 2x is equals to 2y. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది, cos square x into d square y by dx square plus 2x is equals to 2y.
this is the example 6 in our textbook. If y is equals to sin of sin x, show that y double dash plus tan x into y dash plus y cos square x equals to 0. So what is given? Y is equals to sin of sin x. Y is equals to sin of sin x. So first time differentiate we will get y dash and dy by dx. Differentiate with respect to x. Differentiate with respect to x. And left side also dy by dx. dy by dx and y dash. Y dash is equals to, so dy by dx of sin of sin x. dy by dx of sin of sin x. ఇదే ఫామ్లో చూడండి, dy by dx of sin x ఫామ్లో ఉంది. sin x ఫామ్లో ఉంది. సో dy by dx of sin x ఫామ్లో ఏంటి? cos x కదా, అంటే cos of sin x. ఈ చైన్ రూల్. సో x ప్లస్ x లేదు మనకి, సో ఇంటూ dy by dx of sin x తీసుకోవాలి. ఇంటూ dy by dx of sin x రైట్ is equals to cos of sin x into what is the dy by dx of sin x? dy by dx of sin x is cos x. Y dash is equals to y dash is equals to cos of sin x into cos x right. Next y double dash కావాలి కదా, సో take differentiate with respect to x again. Differentiate with respect to x. అంటే dy by dx of y dash అంటే y dash కి డిఫరెన్షియేషన్ అంటే y double dash అవుతుంది. y double dash is equals to dy by dx of cos of sin x into cos x. cos of sin x into cos x. So take this as u, this as v. u product ఉంది కదా, టోటల్ u అనుకోవాలి, ఇది v అనుకోవాలి. సో వాట్ ఈస్ uv ఫార్ములా? uv dash plus v u dash. సో ఫార్ములా రాయాలి ఇక్కడ, uv whole dash equals to uv dash plus vu dash. uv dash plus vu dash. సో u అంటే ఇది కదా, uv dash. u అంటే cos of sin x into v dash dy by dx of cos x. Plus v అంటే cos x into dy by dx of cos of sin x. dy by dx of cos of sin x. So here dy by dx of cos x is equals to minus sin x. మన ఫార్ములా తెలుసు కదా, సో dy by cos of sin x into dy by dx of cos x is minus sin x plus cos x into dy by dx of cos x form. dy by dx of cos x form లో చూడండి, cos x టోటల్ x అనుకోవాలి. వాట్ ఇస్ dy by dx of cos x? minus sin x minus sin of sin x into x ప్లస్ ఏముంది, ఇది sin x కదా, to dy by dx of sin x. రైట్. సో లెఫ్ట్ సైడ్ ఏమిటి? y double dash కదా, y double dash is equals to ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, cos of sin x into sin x cos of sin x into sin x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, మైనస్ cos x into sin of sin x into dy by dx of sin x. What is the dy by dx of sin x? cos x right. సో ఒక్కోసారి ఇక్కడ చూడండి, from equation 1, take this as equation number 1, take this as equation number 2. So what is the value of cos of sin x from equation 2? cos of sin x వాల్యూ చూడండి, ఇది ఇక్కడ cos of sin x ఉంది కదా, దాని వాల్యూ ఏమొస్తుంది మనకి? ఈ cos x లెఫ్ట్ అయితే డివైడ్ అవుతుంది, అవునా? అంటే సిన్స్ ఇక్కడ రాస్తున్నా, దీని వాల్యూ ఏంటి? cos of sin x is equals to y dash by cos x. అంటే y double dash is equals to, దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? y dash by cos x into sin x minus cos x into cos square x అవుతుంది, cos square x. So what is the value of this one? sin of sin x from equation 1, y. దీని వాల్యూ ఏంటి? y into y
సో సిన్స్ ఈక్వేషన్ 2 ఏంటి, ఈక్వేషన్ 2 కదా. సో 2 ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ 2 నుండి, కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ వై డాష్ బై కాస్ ఎక్స్. కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ బై కాస్ ఎక్స్. వై డాష్ బై కాస్ ఎక్స్ ఫ్రమ్ 1 ఇంప్లైస్ ఈక్వేషన్ నుండి 1 ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ ఏంటి, సైన్ ఆఫ్ సైన్ ఎక్స్. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇక్కడ రాస్తాను చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా. హియర్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ కదా, అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈక్వల్ ఏంటి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈక్వల్స్ టాన్ ఎక్స్. అంటే వై డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ ఇంటూ టాన్ ఎక్స్. వై డాష్ ఇంటూ టాన్ ఎక్స్. ప్లస్ మైనస్ ఏం తేడా ఉందా, వై డాష్ ఇంటూ కాస్ ఎక్స్ ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ రావాలి ఇక్కడ, మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ వై డాష్ టాన్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై, మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై. సో ఈ 2 టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఇస్తారండి, నెగటివ్ బికమ్స్ పాజిటివ్ కదా, అంటే వై డబుల్ డాష్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ వై డాష్, టాన్ ఎక్స్ వై డాష్, మైనస్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా, అంటే వై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్ 6.